UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ నెల మాస ఫలితాలలో మనం తులారాశిలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో అనారోగ్యంగానే ఉంటుంది. అకాల భోజనము, సరి అయిన సమయానికి భోజనం చేయకుండా ఉండడము, మనోవిచారము కలగడము, బంధుమిత్రులతో కలహము, ఇరుగు పొరుగు వారితో విరోధము, కోపం పెరిగిపోవడము, ఇలాంటివి జరగడానికి వీరికి ఆస్కారం ఉంది. కానీ మాసం చివరలో అంటే సుమారు 4వ వారంలో కొద్దిగా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇక అక్టోబర్ మాసంలో తులారాశికి మొదటి వారంలో కనుక మనం చూసుకున్నట్టయితే బలహీనత అంటే ఎప్పుడు నీరసంగా ఉండడము, కోపం పెరిగిపోవడం, విపరీతమైన కోపం పెరిగిపోవడం తులారాశి వారికి ఉంటుంది ఈ నెలలో. తర్వాత హద్దుమీరి ప్రవర్తించడం, ఎవరు చెప్పినా వినకుండా ఆ కోపంలో హద్దుమీరి ప్రవర్తించడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అగ్ని వలన భయము, అగ్ని వలన భయం అంటే మనం కట్టెలు వాడడం లేదు కదండి. అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంటే విద్యుత్తు కూడా ఒక అగ్నే. కాబట్టి విద్యుత్ వల్ల కూడా అంటే అగ్ని వలన మనము భయం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక 2వ వారం తులారాశి వారికి అక్టోబర్ నెలలో 2వ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో కలహము, మనస్తాపము, కార్య విఘ్నము, చేసేటువంటి ఒక కార్యక్రమాలలో విఘ్నం కలగడము, నీచ స్త్రీ వలన కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది 2వ వారంలో. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక నీచ స్త్రీ అంటే ఇంట్లో పని మనిషే కావచ్చు, లేదా దారెంబడలే నీచ స్త్రీ, ఇంకెవరైనా వేరే వాళ్ళు కావచ్చు. వారి వల్ల మనం ఏదో ఒక మాట అనడం వల్ల వారితో పోట్లాటకు దిగడము, వారి వల్ల సంఘంలో పరపతి తొలగిపోవడము, బాధపడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండవలసింది. నీచ స్త్రీ అంటే ఏదో చింపిరి జుట్టు, చినిగిపోయిన బట్టలు కట్టుకోవడమే నీచ స్త్రీ కాదు. శరీరం అందంగా ఉన్నా, పట్టు వస్త్రాలు కాకుండా కట్టుకున్నా మనస్సు నిష్కలమైనటువంటి ఒక మనస్సు ఉండాలి. ఆ చినిగిపోయిన బట్టలు కట్టుకున్నప్పటికీ ఆమె మంచి స్త్రీయే, ఉన్నతమైన యొక్క భావాలు ఉన్నటువంటి ఒక స్త్రీ అనుకోవచ్చు. అన్ని రకాలుగా ఉండి కూడా మనస్సులో కల్మషం పెట్టుకొని ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేటువంటి దామని కూడా నీచ స్త్రీ అనడానికే ఉంది. ఏమి తినడానికి తిండి లేని దారిలో భిక్షమడుకునేటువంటి ఒక స్త్రీ కూడా ఒక ఉన్నతమైన ఒక భావాలతో 10 మంది క్షేమం కోరుతూ ఉన్నట్టయితే ఆ స్త్రీ ఉత్తమురాలే. కాబట్టి నీచ స్త్రీ వల్ల, ఎలాంటి వారి వల్ల, ఎవరి వల్ల అయినా సరే నీచ స్త్రీ వల్ల మీకు కొన్ని కష్టాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దానివల్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరితోటైనా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ దేనివల్ల కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 3వ వారం ఈ తులారాశి వారికి అక్టోబర్ నెలలో 3వ వారంలో అధిక ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారో వీరికి తెలియదు. అధిక ప్రయాణాలు అవసరమా అంటే అవి అవసరం లేనటువంటి అనవసర ప్రయాణాలే. శరీరాన్ని పాడు చేసుకోవడము, డబ్బు నష్టపోవడానికి ప్రయాణాలే తప్ప అవసరమైనటువంటి యొక్క అనుకూలమైనటువంటి యొక్క అవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు మాత్రం చెయ్యరు. పనికిరాని ప్రయాణాలు, దానివల్ల ధన వ్యయము, అనారోగ్యము, ఈ 2 ఏర్పడడానికి ఆస్కారం ఉంది. తొందరగా అలసిపోవట ప్రకృతి వల్లనే కావచ్చు, ఇతరత్ర మానసికమైన ఒక బాధల చేతనే కావచ్చు. ఏదైనా పని చేస్తే తొందరగా అలసిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ 3వ వారంలో తులారాశి వారికి. ఇక 4వ వారంలో చూసినట్టయితే ఈ 3 వారాలలో కొద్దిగా ఈ వ్యక్తులు తులారాశి వారు కొంచెం దెబ్బలు తిన్నారు. అంటే మానసికమైన దెబ్బలు తిన్నారు. కాబట్టి వీరు ఆలోచనలతో పని చేయడానికి ప్రారంభిస్తారు. ఏ పని చేసినా 10 సార్లు ఆలోచన చేయడము, 10 మందిని విచారించడము అనేటువంటి దాని ద్వారా
కొద్దిగా అడుగు ముందుకు పడడానికి ఆస్కారం ఉంది 4వ వారంలో. ధార్మికమైన కార్యక్రమాలకు అడుగులు ముందుకేస్తారు. ఒక ధర్మకార్యం చెయ్యాలి, చేస్తేనైనా మనకు ఈ కష్టాలు తొలగిపోతాయి కనుక అనేటువంటిది భగవంతుని మీద శ్రద్ధ కుదురుతుంది. అప్పుడు ఈ తులారాశి వాళ్ళను అక్టోబర్ నెలలో 4వ వారంలో శుభకార్యాలకై ధార్మిక కార్యక్రమాలకై ముందడుగేస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. దానివల్ల యత్నకార్య సిద్ధి. భగవంతుణ్ణి శరణు వేడుకునేటప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజు మనం కోరుకునే కోరికలు మనం అడగకుండానే భగవంతుడు మనకు సమకూరుస్తాడు. కాబట్టి భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉండాలి. అలా భగవంతుని యొక్క సేవ చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మేలు జరుగుతూ ఉంటుంది. తర్వాత సర్వత్రా శుభ ఫలితాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక మనము చూసుకున్నట్టయితే ఆలోచనలో పనిచేయడము, యత్నకార్య సిద్ధి, సర్వత్రా శుభ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఇక వీరు ఈ నెల రోజులు మనకు సక్రమంగా జరగాలి, మనశ్శాంతిగా జీవితం గడపాలి అనుకున్నప్పుడు దత్తాత్రేయ చరిత్ర, దాన్నే గురు చరిత్ర అంటారు. ఈ తులారాశి వారు గురు చరిత్ర పారాయణం చెయ్యండి. అది మీకు వీలైతే దీక్షతో కానీ లేదా మామూలుగానే కానీ మీ యొక్క పరిస్థితి, మీ ఇంటి పరిస్థితి, మీ మానసిక పరిస్థితిని చూసుకొని రోజు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవడం కానీ లేదా దీక్ష ద్వారా అందులో పుస్తకంలో చెప్తాడు ఏ రోజు ఏటువంటి యొక్క అధ్యాయాలు పఠించాలో చెప్తాడు. అలా పఠించడం కానీ, సాప్తాహిక దీక్ష అంటారు, సాప్తాహిక దీక్షతో చదవడం కానీ లేదా మామూలుగా రోజు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుకుంటూ ఉండడమే కానీ చేయండి. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతి క్షణము కూడా ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఈ నామాన్ని జపం చేస్తూ ఉండండి నిరంతరం. మీరు ఎక్కడ కూర్చున్నా ఏమి చేసినా, మనం ఎక్కడైనా కూర్చుంటే రామా అనుకుంటూ లేస్తాము, రామా అనుకుంటూ కూర్చుంటాం. ప్రతి పని చేసినా రామనామం ఎలా స్మరణ చేస్తూ ఉంటామో, మన భారతీయ సాంప్రదాయంలో ఆ రాముణ్ణి ఎలా కొలుస్తామో అలాగే ఈ సనాతనుడైనటువంటి యొక్క ఈ దత్తస్వామిని వేడుకోండి. ఓం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అంటూ ఈ నామాన్ని నిరంతరం మనన చెయ్యండి. దత్త చరిత్ర పారాయణం చెయ్యండి. అలా చేసినప్పుడు ఆ గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి మీరు గట్టెక్కి ఆనందంగా ఉంటారు. దత్తాత్రేయుడు మనకు పిలిస్తే పలికేటువంటి ఒక స్వామి. అందులో శ్రీవల్లభులు ఇంకా మహాగణుడు. కలియుగంలో మొట్టమొదటి దత్తావతారం అంటే శ్రీవల్లభులే. ఎప్పుడో కృతయుగంలో ప్రారంభంలో దత్తుడు అవతరిస్తే కలియుగంలో మనకు శ్రీపాదులు వచ్చారు. కాబట్టి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి యొక్క ఆత్మీయుడు అయినటువంటి యొక్క ఆ శ్రీవల్లభులను నిరంతరం మనస వాచ సేవిస్తూ ఉండండి, కర్మణ చేస్తూ ఉండండి. అందుకే నిరంతరం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనేటువంటి ఒక నామాన్ని ఈ తులారాశి వారు ప్రతిరోజు స్మరణ చేయండి. దత్తాత్రేయ చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. మీకు అన్ని విధాల కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది శుభం.